బౌలర్ అశ్విన్ రవిచంద్రన్ క్రికెట్‌కి గుడ్ బై చెప్పాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించాడు. గబ్బా టెస్ట్‌లో రెయిన్ బ్రేక్ వచ్చిన సమయంలో డ్రెస్సింగ్ రూమ్‌లో విరాట్ కోహ్లీతో చాలా సేపు మాట్లాడుతూ కనిపించాడు అశ్విన్. ఆ తర్వాత కోహ్లీని హగ్ చేసుకొని ఎమోషనల్ అయ్యాడు. థర్డ్ టెస్ట్‌లో అశ్విన్ ఆడలేదు. అతనికి బదులుగా స్పిన్నర్ రవీంద్ర జడేజాను తీసుకున్నారు. ఈ టూర్ మొత్తంలో అశ్విన్ కేవలం ఒకటే టెస్ట్ ఆడాడు. అడిలైడ్‌లో జరిగిన టెస్ట్‌లో ఒక వికెట్ తీసిన అశ్విన్ 53 పరుగులు ఇచ్చాడు. అయితే కోహ్లీతో ఇంతసేపు మాట్లాడడం, ఆ తర్వాత హగ్ చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోహ్లీ తర్వాత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్తోనూ అశ్విన్ మాట్లాడాడు. రిటైర్ అవుతున్నాడు కాబట్టి అంత ఎమోషనల్ అయ్యి ఉంటాడని అప్పటికే ప్రచారం మొదలైంది. ఆ తర్వాత దీనిపై అఫీషియల్గా స్టేట్మెంట్ వచ్చింది. ఇక అశ్విన్ రికార్డుల విషయానికి వస్తే టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో ఇండియన్ బౌలర్గా నిలిచాడు. 14 ఏళ్ల కెరీర్లో 106 టెస్టులలో ఆడాడు అశ్విన్. చివరిగా బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన అడిలైడ్ టెస్ట్లో ఆడాడు. ఇప్పటివరకు తన కెరీర్లో మొత్తం 537 వికెట్లు తీశాడు. టెస్టులతో పాటు 116 వన్డే మ్యాచ్లు, 65 టీ20లు ఆడాడు. వన్డే మ్యాచ్లలో 157 వికెట్లు తీసిన అశ్విన్ టీ20లో 72 వికెట్లు తీశాడు. రిటైర్ అయ్యే టైంకి అశ్విన్ మరో రికార్డుని తన సొంతం చేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్లో అత్యధికంగా 268 మంది లెఫ్ట్ హ్యాండర్స్ని పెవిలియన్కి పంపాడు. బ్యాటింగ్ విషయానికి వస్తే టెస్ట్ క్రికెట్లో 3503 పరుగులు చేశాడు. వీటిలో 6 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.